మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. 215 పేజ్ నెంబర్ 215, కొత్త నిబంధన పేజ్ నెంబర్ 215. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి అందరూ పలకండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరొకసారి మాట్లాడుతూ చెప్పండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాం, మనకి స్వస్థత ఎలా కలుగుతుందంట? ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థపరచబడుతున్నామట. హల్లెలూయా, హల్లెలూయా. మనము స్వస్థపరచబడడానికి విశ్వాసము అనేది చాలా ముఖ్యమైన అంశం. అదేవిధంగా మనం దేవుని పట్ల చూపించవలసిన విశ్వాసం అనేది చాలా ముఖ్యమైన అంశం. మనకి స్వస్థత కావాలి అంటే అసలు ఇంతకీ ఆ స్వస్థత మనం ఎలా పొందుకోగలుగుతున్నాం అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పేతురు గారు చక్కగా రాశాడన్నమాట. ఏమని రాశాడంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడంట యేసు ప్రభు శరీరం ఎలా మార్చబడిందంటే, సుందరమైన శరీరం ఎలా మార్చబడిందంటే దున్నబడినట్లుగా మార్చబడిందంట. మనం పొలాన్ని దున్నినప్పుడు చదునుగా ఉన్న పొలాన్ని మనం చూస్తాము. అది దున్నబడినప్పుడు ఎలా ఉండదండి? ఎత్తు పొలాలుగా ఉంటది. అదే విధంగా చాలా స్మూత్ గా ఉండే శరీరము, మన శరీరం ఎలా ఉంటుంది? స్మూత్ గా ఉంటది. ఏ ఎక్కువ పొలాలు లేకుండా స్మూత్ గా ఉంటది. అదే శరీరము, అంత స్మూత్ గా ఉన్న శరీరము దున్నబడినట్లు చేయబడిందంట. హల్లెలూయా. ఎందుకు అంటే మన పాపములను ఆయన క్షమించడం కోసము, మనము నిత్య జీవానికి వారసులం అవటం కోసము, అదేవిధంగా మన అనారోగ్యాలు పోయి మనం స్వస్థపరచబడటం కోసము ఆయన సిలువలో మన కొరకు దెబ్బలు తిన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మీకు కావాల్సిన స్వస్థత ఆల్రెడీ వచ్చేసింది. మీరు దాన్ని ఎలా గ్రహించుకోవాలి అంటే విశ్వాసం ద్వారా గ్రహించుకోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మనం యేసు సొంత రక్షకుని అంగీకరిస్తామో అప్పుడే మన వ్యాధులన్నీ ఆయన భరించేశారన్నమాట. అప్పుడే మన పరిస్థితులన్నీ ఆయన మార్చేశారు. ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఎప్పుడైతే మనం యేసు ప్రభుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ దినాన్ని సమస్తము కూడా దేవుడు నూతన పరుస్తాడన్నమాట. హల్లెలూయా. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, క్రొత్త వాయను అన్న మాట ఆ రోజు మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎప్పుడంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన రోజున. కానీ మనం చాలా మంది దాన్ని గ్రహించుకోకుండా ఏం చేస్తామంటే అది ఇంకా ఆ రోగంతోనే మనం ఉన్నాము, ఆ పరిస్థితుల్లోనే
మనం ఉన్నాము, ఆ ఇబ్బందిలోనే మనం ఉన్నాము, ఆ కుటుంబ సమస్యలోనే మనం ఉన్నాము అన్నట్లు మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనం ఏం విశ్వసించాలంటే, ఏం నమ్మాలంటే ఈ దినాన ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఆయన శిలువలో మన కొరకు పొందిన మరణాన్ని బట్టి మనం ఈరోజు జీవిస్తున్నాము అని మనం గ్రహించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ దొరికింది కదా, ఆయన ఎటువంటి రోగాలను ఆయన స్వస్థపరచగలరు అని మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది గురించి రాయబడింది, చాలా మంది రోగుల గురించి రాయబడింది. యేసు ప్రభు వారు ఎవరెవరిని స్వస్థపరిచారో, ఏ రోగము గల వారిని స్వస్థపరిచారో చాలా వరకు రాశారు. ఇంకా చివరిలో అంటారు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన స్వస్థత క్రియలు రాయడానికి ఆకాశము కూడా సరిపోదు, ఈ సముద్రంలోని నీరంతా సిరాగా మారినా సరిపోదు అని భక్తులు చెప్తారన్నమాట. ఆయన అన్ని ఆశ్చర్య కార్యాలు చేశారు. అందులో మనం రెండింటిని ధ్యానిద్దాం ఈరోజు. అదేంటిది అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. 84వ పేజ్ నెంబర్ 84 అండి, క్రొత్త నిబంధన. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. అక్కడ 9వ వచనం వరకు చదువుకుందామండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహు కాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నేను మీకు ఏం చెప్పానండి, మనం స్వస్థత ఎలా పొందుతాము? ఆయన పొందిన గాయాల చేత మనం స్వస్థత పొందగలుగుతున్నాము. ఎటువంటి వ్యాధుల నుంచి ఆయన మనల్ని స్వస్థపరచగలరు అని మనం చూసుకున్నట్లయితే రెండింటిని నేను మీకు చెప్తానన్నాను కదా. ఇది మొదటిది అన్నమాట. ఏంటిది అంటే 38 సంవత్సరాల నుంచి ఒకడు కోనేటి దగ్గర పడున్నాడంట. వాడప్పటికి బహుకాలం నుండి పడున్నాడంట. 38 సంవత్సరాలంటే మాటలండి, 38 సంవత్సరాలంటే మాటల. అతడు తన జీవిత కాలం అంతా అతనికి అక్కడే గడిచిపోయింది. తన జీవితం అంతా అతడు ఎంతో ఎంజాయ్ చేయవలసిన వాడు, తన జీవితాన్ని ఎంతో ఆస్వాదించవలసిన వాడు. ఆ యొక్క కోనేటి దగ్గరే ఆ రోగంతో అతడు ఆ జీవితాన్ని గడుపుతున్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభు అతని దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడంట. యేసు ప్రభు అతన్ని అడిగినప్పుడు అతడు తనకున్న పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నాను, ఎంతో దూరం లేదు కోనేటికి, నాకు దగ్గరే పడున్నాను. కానీ నా పరిస్థితి ఎలాంటిదంటే, నేను అలా కొంచెం జరిగే లోపల ఎవడొకడు వచ్చి దూకేస్తున్నాడు. ఇతడు శాంతం, శరీరం ఏమీ పని చేయట్లేదు ఇతనికి. ఇంకా అక్కడ ఉన్న వారందరిలో ఇంకా ఎటువంటి వారు ఉన్నారంటే, చెవిటి వారు ఉన్నారు, గుడ్డి వారు ఉన్నారు, మూడు వారు ఉన్నారు, కుష్టి రోగం గల వారు ఉన్నారు, అనేకమైన రోగాలు కలిగిన వారు ఉన్నారు. కానీ ఇతని పరిస్థితి మరీ దారుణం అన్నమాట. ఎందుకు దారుణం అంటే, అందరూ చక్కగా వెళ్ళిపోగలరు,
వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, ఒక కాళ్ళు ఉండొచ్చు, లేదా 2 కాళ్ళు లేకపోతే ఎవరు కూడా వెళ్ళి వాడిని దించేయవచ్చు. వాడిని ఆ యొక్క కోనేటిలో దించేసినప్పుడు వాడు స్వస్థత పొందుతున్నాడు. కానీ ఇతడు కొంచెం జరిగేసరికి ఎవరొకరు వెళ్ళిపోతున్నారట. ఇతడు కొంచెం నాకు స్వస్థత కావాలి అని అతడు కొంచెం జరుగుతుంటే ఎవరొకరు వెళ్ళిపోతున్నాడు. ఎవరొకరు వెళ్ళి స్వస్థత ముందేస్తున్నారు. ఇతని మనసు అంతా వేదనతో, దుఃఖంతో నిండిపోయింది. అయ్యో, అతడు ప్రయత్నిస్తున్నాడు, స్వస్థత పొందడం కోసం అతడు ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని పరిస్థితి అతనికి సహకరించట్లేదు. అతని ఆరోగ్య పరిస్థితి అతనికి సహకరించట్లేదు. అతడున్న పరిస్థితి అతనికి సహకరించట్లేదు. అతడు లేవలేకపోతున్నాడు. అక్కడ మనం చదువుకున్నాం కదా, వాడు పడి ఉన్నట్ట యేసయ్య చూశారంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి, అప్పటికి బహుకాలం నుంచి వాడు అక్కడ పడిపోయి ఉన్నాడంట. బహుకాలం అంటే 1 సంవత్సరం అండి కాదు, 2 సంవత్సరాల కాదు, 3 సంవత్సరాల కాదు, ఒక 10 సంవత్సరాల పైన అయితే మనం బహుకాలం, చాలా కాలం నుంచి మాట్లాడుకుంటాం. ఈ విధంగా ఈ యొక్క 38 ఏళ్ల నుండి ఆ యొక్క రోగి, ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు అక్కడ పడున్నాడంట. ఎవరు కూడా అతనికి సహాయం చేయట్లా, ఎవరు కూడా అతని దగ్గరికి రావట్లా. ఎవరి స్వార్థం వారు చూసుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరి స్వస్థత వారు పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇతడు మాత్రం కొద్దిగా జరుపుకుంటూ కొన్నిటికి కొంచెం దూరంలో ఉన్నాడు. ఆ కొంచెం దూరంలో ఉన్న అతడు ఆ కొన్నిటిలో దిగేలోపు ఎవరికి వెళ్ళి స్వస్థత పొందేసుకున్నాడంట. ఈ పరిస్థితి అంతా అతడు యేసయ్యతో చెప్పారు. అంటే ఇప్పుడు అతడు ఏ రోగంతో బాధపడుతున్నాడండి? దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి రోగం అంటే, అది సంవత్సరం నుంచి రోగం అంటే ఆ సంవత్సరం నుంచి అంటే నేను బాధపడుతుంది అని మనం చెప్తాం. అది 38 సంవత్సరాల నుండి రోగం అంటే అది దీర్ఘకాలిక వ్యాధి అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క యేసు అంటే మన యొక్క యేసు స్వస్థత ఎలా కలుగుతుందని మనం మొదట చూసాం. ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన ఎటువంటి వ్యాధులను మనం స్వస్థపరచగలరు అన్నప్పుడు మనం చూస్తున్నాం. అందులో దీర్ఘకాలిక వ్యాధులను ఆయన స్వస్థపరచగలరు. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘకాలిక వ్యాధులని ఆయన స్వస్థపరచగలిగినప్పుడు సంవత్సరం నుంచి మనకు ఆ వ్యాధి ఉందేమో, సంవత్సరం లేకపోతే 6 నెలల నుంచి మనకు ఆ రోగం వచ్చిందేమో, దాన్ని దేవుడు స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. 38 సంవత్సరాల రోగిని ఆయన స్వస్థపరిచినప్పుడు సంవత్సరం నుండో 6 నెలల నుండో లేకపోతే కొద్ది రోజుల నుండో కొద్ది వారాల నుండో బాధపడుతున్న మనల్ని కూడా ఆయన స్వస్థపరచడానికి సమర్థుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మన పరిస్థితిని దేవునికి చెప్పుకోవాలి. అయ్యా, ఇది నా పరిస్థితి, ఈ విధంగా నాకు. మనం ఫస్ట్ దేవుని దగ్గర ఎలా చెప్పాలంటే, అయ్యా దేవునితో మనం మాట్లాడాలి. అయ్యా, ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది? నా అవివేకం వలన వచ్చిందా? నా పాపం వలన వచ్చిందా? లేకపోతే వాతావరణ పరిస్థితిని బట్టి వచ్చిందా? లేకపోతే నా యొక్క శరీరంలో జరిగే మార్పులను బట్టి వచ్చిందా అని దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక క్లారిటీని ఇస్తారు. అది ఎలా వచ్చింది, ఎలా మన జీవితంలో ఆ రోగం ప్రవేశించింది అని దేవుడు ఒక క్లియర్గా దర్శనాన్ని చూపించవచ్చు. దైవజనం ద్వారానే దేవుడు చెప్పొచ్చు అన్నమాట. అలా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. అయ్యా, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, అయ్యా, ఇది పోవడానికి నేనేం చేయాలి? ఇది పోవడానికి నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని మనం దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక సమాధానాన్ని మనకి ఇస్తారనమాట. ఒక మార్గంలో మనల్ని నడిపిస్తారు. మొదటిగా విశ్వాసం అనే అడుగు మనం తీయాలి, విశ్వసించాలి. విశ్వాసం అనే అడుగు మనం తీయాలి. రెండవదిగా మనము దేవుని కొరకు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. అయ్యా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను ఇంతమందికి నా సాక్ష్యాన్ని పంచుకొని నీ సన్నిధికి నడిపిస్తాను. నువ్వు నా పరిస్థితిని మారిస్తే ఇంతమందికి నా సాక్ష్యాన్ని నేను పంచుకొని నీ సన్నిధికి నడిపిస్తాను. లేదా అయ్యా, నువ్వు నా పరిస్థితిని మారిస్తే ఈ కానుక నేను నీకు చెల్లించుకుంటాను. లేదా అయ్యా, నువ్వు నా పరిస్థితిని మారిస్తే
ఈ విధంగా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను అని మనం కొన్ని నిబంధనలను దేవుడితో చేయడానికి ముందుకు రాగలగాలి. అలా వచ్చినప్పుడు దేవునికి మరింత ఇష్టం కలుగుతుంది అన్నమాట. మనకు స్వస్థత ఇవ్వడం కోసం మన దేవుడు ఏమి ఆశించే దేవుడు కాదు, కానీ మన హృదయాన్ని మాత్రం ఆశించే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనకి స్వస్థత కావాలి అంటే, మనకు ఒకటి కావాలి అంటే మనం ఒకటి ఇవ్వాలి, అది ఖచ్చితం. ఇప్పుడు బయట మన కుటుంబంలో ఉన్న వారే అనుకోండి, అరే నాకు అది నచ్చింది, నాకు అది ఇస్తావంటే వాళ్ళు ఏమంటారు, నేను నీకు ఇస్తాను, నాకేమి ఇస్తావు అని అడుగుతారు కదా. నేను నీకు ఇస్తాను, నాకేమి ఇస్తావు అని అడుగుతారు. అదే విధంగా దేవుడు, అయ్యా నేను నీకు స్వస్థత ఇస్తాను, బదులుగా నాకేమి ఇస్తావు అని ఆయన అడగరు. కానీ అయ్యా బదులుగా ఇష్టపూర్వకంగా నా హృదయాన్ని నేను నీకు సమర్పించుకుంటాను, లేకపోతే నా సాక్ష్యాన్ని ఇంతమందికి నేను పంచుకుంటాను, ఇంతమందిని నేను చనిపోయేలోపు ఇంతమందిని నీ వైపు తీసుకురావాలని నేను ప్రయత్నిస్తాను, ఇంతమందికి స్వార్థను పంచాలని నేను ప్రయత్నిస్తాను, ఇంతమందిని నీ దగ్గరికి నడిపించాలని నేను ప్రయత్నిస్తాను, ఈ కానుక నేను నీకు సమర్పించుకుంటాను అని మనం దేవునితో ఒక నిబంధన చేసుకోగలగాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క దీర్ఘకాలిక వ్యాధి నుండి బాధపడుతున్న వ్యక్తి ఏం చేశాడో తెలుసా? స్వస్థత పొందిన తర్వాత అక్కడున్న సమాజ మందిరపు అధికారులు యేసు అతన్ని స్వస్థపరిచిన దినం ఏంటంటే విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన యూదుల ఆచార ప్రకారము స్వస్థత ఎవరు పొందకూడదు. అయితే ఇతడు పరుపెత్తుకొని, యేసు స్వస్థపరిచిన తర్వాత ఇతడు పరుపెత్తుకొని పరిగెత్తడం ప్రారంభించాడట. లేచి పరిగెత్తడం ప్రారంభించాడు. అక్కడ చూసినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఉన్న వారందరూ, అరే ఈ రోజు నువ్వు పరిపెత్తుకున్నావేంటి, ఈ రోజు విశ్రాంతి దినము కదా, ఈ రోజు ఎందుకు నువ్వు పరుపెత్తుకున్నావు, ఈ రోజు నీ పరుపును నువ్వు ముట్టకూడదు కదా అని వారందరూ మాట్లాడుతూ ఉంటే, ఏమో నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను నీ పరుపెత్తుకొని నడు అని చెప్పాడు, అందుకే నేను పరుపెత్తుకొని నడిచేస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దేవునికి తన పరిస్థితిని చెప్పుకున్నాడు. అయ్యా ఈ విధంగా జరిగింది, నేను ఇంత కాలం నుండి నేను ఉన్నాను, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, నేను వెళ్ళే లోపు ఎవరొకరు దిగిపోతున్నారు అని అతడు దేవునితో తన పరిస్థితిని చెప్పుకున్నప్పుడు ఆ యొక్క దీర్ఘకాలిక వ్యాధి నుండి యేసు అతన్ని స్వస్థపరిచారన్నమాట. హల్లెలూయా. అక్కడ చాలా మంది ఉన్నారు, స్వస్థత పొంది వెళ్ళిన వారు ఉన్నారు. స్వస్థత పొంది వెళ్ళిన వారికి అక్కడ స్నేహితులు ఉండరంటారా? ఉంటారు. అక్కడ అనేక మంది ఉంటారు కాబట్టి పరిచయం ఏర్పడుతుంది చాలా మందికి కదా. ఒక చోట ఉన్న వారికి స్నేహ పరిచయం ఏర్పడుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నవారు స్వస్థత పొందుకుంటున్నారు, మరలా వస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని ఆ యొక్క కోనేటిలోకి దింపేసి వాళ్ళు కూడా స్వస్థత పొందనిచ్చేసి వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. ఇతడు ఏంటంటే ఎంతో మంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఇతడు నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఈ నిస్సహాయమైన పరిస్థితిని యేసు ప్రభు చూశాడు. నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అతడు వేడుకున్నాడు, అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, నీకు స్వస్థపడాలని ఆశ ఉందా, నీకు ఆరోగ్యం కావాలని ఆశ ఉందని అడిగినప్పుడు, అయ్యా నేను స్వస్థపడగోరుచున్నాను, నాకు ఆరోగ్యం కావాలి అని అతడు చెప్పినప్పుడు యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడన్నమాట. హల్లెలూయా. అదే వ్యాధండి, దీర్ఘకాలిక వ్యాధి, బహుకాలం నుండి ఉన్న వ్యాధి. యేసు పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మనకున్న పరిస్థితిని, దీర్ఘకాలిక వ్యాధులను కూడా మనం అనుకోవచ్చు, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నానండి అని మనం దైవ సేవకులకు చెప్పుండొచ్చు, లేదా మన తోటి విశ్వాసికి చెప్పి ప్రార్థన సహాయం కోరుండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉందండి, ఎన్నో సంవత్సరాల నుంచి నా బిడ్డల పరిస్థితి ఇదండి అని మనం చెప్పుకుంటా ప్రార్థన సహాయం కోరుతా ఉండొచ్చు.
ఇదే పరిస్థితిని మనం దేవునితో చెప్పుకోగలిగితే అది ఎంత కాలం నుండి ఉన్నా తక్షణమే దేవుడు మార్చగలరు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు 38 సంవత్సరాలు ఆ పరుపు మీద పరుండి ఉన్నాడు. కానీ యేసు ఎప్పుడైతే నీవు లేచి పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పాడో వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని వెళ్ళాడంట. అతడు ఆలస్యం చేయాల. అతనికి స్వస్థత వెంటనే లభించింది. ఎప్పుడు లభించింది? యేసుతో మాట్లాడినప్పుడు లభించింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కోసం ఎదురు చూసినప్పుడు అతనికి స్వస్థత లభించింది. వెంటనే యేసు ప్రభు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అని చెప్పిన వెంటనే అతడు లేచి అతని పరుపెత్తుకొని నడిచాడంట. హల్లెలూయా. ఇంకొక స్వస్థత మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము. ఇది 38 సంవత్సరాల నుండి అతడు బాధపడ్డాడు. అది దీర్ఘకాలిక వ్యాధి. 38 సంవత్సరాలు అంటే చాలా గడువు కదా, చాలా లాంగ్ టర్మ్ అంటాం మనం దాన్ని. చాలా గడువు, చాలా సంవత్సరాల నుంచి అతడు బాధపడుతున్నాడు. అదేవిధంగా అతని తర్వాత బైబిల్ గ్రంథంలో ఇంకొంచెం ఎక్కువ వ్యాధితో బాధపడిన వ్యక్తి ఎవరంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు మనం చదువుకున్నామండి. పేజ్ నెంబర్ 59, క్రొత్త నిబంధన. లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క వ్యాధి కలిగిన వ్యక్తి అక్కడ పడున్నాడండి. 38 సంవత్సరాల నుంచి, అంటే బహు కాలం నుండి అతను అక్కడ పడినాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం ఎన్ని సంవత్సరాలంట? 12 ఏళ్ల నుండి. హల్లెలూయా, హల్లెలూయా. 38 మీద 12 కొంచెం చిన్న సంఖ్య, కానీ రోగం భరించే వాళ్ళకి అది పెద్ద సంఖ్య కదా. 38 సంవత్సరాల నుండి అతడు బాధపడిన వ్యాధి నుండి అతడు స్వస్థపడితే ఈమె 12 సంవత్సరాల నుండి బాధపడిందంట. దేని చేత బాధపడింది? రక్తస్రావము చేత బాధపడింది. ఆ దినాలలో రక్తస్రావము చేత బాధపడే వారిని ఎంత హీనంగా చూసేవారు తెలుసా? ఆ దినాలలో రక్తస్రావము చేత బాధపడే వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. నువ్వు అపవిత్రురాలివి అని చెప్పేసేవారు అన్నమాట ముఖం మీదే. అపవిత్రురాలి అని చెప్పేస్తే ఆమె ఏ పాపము చేయలేదు, ఆమె కొన్న రోగము ఆమె అపవిత్రురాలిని చేసింది. హల్లెలూయా. అప్పుడు ఆమె ఆ మాట వింటున్నప్పుడు ఎవరన్నా ముఖం మీద చెప్పేసే వాళ్ళు అన్నమాట. ఎందుకంటే యెహోవా దేవుడు నియమించిన నిబంధనలు, కట్టడలు అంత కఠినంగా ఉన్నాయి. మోషే కాలంలో
రక్తస్రావము గలవారు కానీ, కుష్టి రోగము గలవారు కానీ, పొడలు గల కుష్టి రోగము గలవారు కానీ, పాపము చేసిన వారు కానీ, పాపపు దొంగిలించిన వారు కానీ, ఇంకా చాలా చాలా పాపాలు చేసిన వారు కానీ, రోగాలతో బాధపడుతున్న వారు కానీ వారిని అపవిత్రులుగా చూసేవారు అనమాట. రక్తస్రావం గలవారిని, కుష్టి రోగం గలవారిని మరింత అపవిత్రులుగా చూసేవారు ఆ దినాలలో. ఆమె ఏమి చేయలేదు, ఆమెకు ఆ రోగం వచ్చింది. ఆమె పాపం చేసిందనుందా? లేదు. కానీ ఆమెకు ఆ రోగం వచ్చింది. ఎందుచేతనో తెలియదు, ఆమెకు ఆ రోగం వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది. ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళిందంట, ఏమేమో చేసిందంట. ఆమెకున్న ధనాన్ని దారిపోసింది, బలాన్ని దారిపోసింది. ఆమె దేశం అంతా తిరుగుతూ, ప్రపంచం అంతా తిరుగుతూ ఆమె రోగాన్ని తగ్గించుకోవాలని తన శక్తిని అంతా దారిపోసింది. కానీ ఆమెకు స్వస్థత ఏమీ కలగలేదంట. స్వస్థత ఏమీ కలగలేదు. అదే కొనసాగుతా ఉంది. ఆమె ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి ఆమెకు కలుగుతా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడతా ఉన్నప్పుడు అదే రోగంతో, మరలా అదే రోగంతో ఆమె బాధపడతా ఉన్నప్పుడు ఆమె ధనమంతా వ్యర్థమైపోయింది, ఖర్చు అయిపోయింది. ఈ యొక్క లోకంలో ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఈ యొక్క లోకంలో మనం స్వస్థత కోసం తిరిగినప్పుడు మన ధనము, బలము అంతా కూడా వ్యర్థమైపోతుంది, ఖర్చు అయిపోతుంది. కానీ అదే రోగంతో మనం దేవుని దగ్గరకు వస్తే ఆయన ఏమడుగుతారో తెలుసా? ధనాన్ని అడగరు, మన బలాన్ని అడగరు, మన కుటుంబం ఎంత గొప్పదో అడగరు. ఒక ఆవగించంత విశ్వాసాన్ని ఆయన అడుగుతారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోగంతో మన యొక్క లోకంలోకి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. కానీ అదే రోగంతో దేవుని దగ్గరకు వస్తే ఆవగించంత విశ్వాసాన్ని దేవుడు అడుగుతారు. ఆవగించ ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది. అంత విశ్వాసాన్ని మనం దేవుని ఎదుట కనపరచగలిగితే ఆయన మనల్ని స్వస్థపరచగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవగించేంత విశ్వాసం చాలండి మనం స్వస్థపరచబడడానికి. మన జీవితంలో ఒక కార్యం జరగడానికి ఆవగించేంత విశ్వాసం చాలు. మన పరిస్థితులు మార్చబడడానికి ఆవగించేంత విశ్వాసం చాలు. మన యొక్క ఆత్మీయ పరిస్థితిలో మనం అభివృద్ధి చెందడానికి ఆవగించేంత విశ్వాసంతో ప్రారంభమైతే చాలు. హల్లెలూయా. దేవుడు దాన్ని మహాభివృద్ధి చేస్తారనమాట. ఆవగింజ చిన్నదే, కానీ అది పెరిగి మొక్కైన తర్వాత, చెట్టైన తర్వాత ఎన్ని ఆవగింజలు వస్తాయండి? దాంట్లో నుంచి అనేకమైన ఆవగింజలు వస్తాయి. అదేవిధంగా చిన్న ఆవగింజతో మనం ప్రారంభిస్తే, చిన్న ఆవగింజంత విశ్వాసంతో మనము దేవుని దగ్గరకు వస్తే మనకు కావలసిన స్వస్థతే కాదు, కానీ ఇంకా మనం పొందుకోవలసినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడింది. 12 సంవత్సరాల నుంచి ఆమె అంతా ఖర్చు చేసింది. ఎవరెవరి కోసమో ఎదురు చూసింది, ఎవరెవరో స్వస్థపరుస్తారని ఎదురు చూసింది, ఏవేవో వైద్యాలు ఆమెను స్వస్థపరుస్తాయని ఆమె ఎదురు చూసింది. కానీ యేసు కోసం ఆమె ఎదురు చూసినప్పుడే ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనము ఈ విశ్వాసముతో ఆయన విశ్వసించాలి. నేను స్వస్థత నొందుతాను, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందాను అని బైబిల్లో రాయబడింది. నేను నమ్ముతున్నాను, ఆ యొక్క స్వస్థత నాకు లభిస్తుందని నేను నమ్ముతున్నాను. అదే విధంగా మనం ఇంకా ఏం నమ్మాలంటే మన స్వస్థతకు యేసు అవసరము అని నమ్మాలి. హల్లెలూయా. ఆమె ఎన్నెన్నో చూసింది, ఎన్నెన్నో చేసింది, కానీ ఆమె స్వస్థతకు ఒకటి తక్కువ అయింది. యేసు ఆ స్వస్థతకు అవసరం. ఆ స్వస్థపరచబడడానికి యేసు అనే మాట, యేసు అనే బాట ఆమెకు అవసరం. కాబట్టి యేసు ఏం చేశారంటే ఆయన నడుస్తూ ఉన్నారన్నమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడలేను, కానీ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు. చెంగు అంటే ఏదండి? చివర కొన కదా. ఆ చెంగు మాత్రం ముడితే నేను చాలు, నేను స్వస్థత పొందుతాను అని ఆమె గ్రహించి వెళ్ళి ఆయన చెంగు మాత్రం ముట్టిందంట. ఆయన చెంగు మాత్రం ముట్టినప్పుడు సాధారణంగా మనుషులకి మీరు నన్ను ముట్టుకున్నారనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది? మీ స్పర్శ తగిలితేనే నాకు తెలుస్తుంది.
లేదు నేను ముందు నడుస్తున్నాను, మీరు నా చున్నీ ఇంట్లో పట్టుకున్నారనుకో, ఇంత పట్టుకున్నారనుకో, మీరు వెనకాల నాకు తెలుస్తుందా? మీరు నన్ను పట్టుకున్నారని నాకు తెలుస్తుందా? తెలియదు. చాలా అంటనట్టు పట్టుకున్నాను అన్నమాట. ఆమె కూడా అలా పట్టుకున్నప్పుడు యేసు ప్రభు అన్నారు, ఎవరో నన్ను ముట్టారు అని, ఎవరో నన్ను ముట్టారు అని యేసు అడిగినప్పుడు పేతురు అన్నాడంట, అయ్యా జనసమూహం అంతా నీ మీద పడుతున్నారే, అందరూ జనసమూహం అంతా ఆయన మీద పడుతున్నారంట, కానీ ఆమె ముట్టింది ఏంటిది? చెంగు మాత్రమే, వస్త్రపు చెంగు మాత్రమే. కానీ యేసుకి ఎలా తెలిసిందండి? ఆమె విశ్వాసము బట్టి యేసయ్యకి తెలిసింది. హల్లెలూయా. ఆమె విశ్వాసము యేసయ్యను తాకింది. హల్లెలూయా. ఆమె చేతులు ఆయన వస్త్రపు చెంగును ముడితే ఆమె విశ్వాసము యేసు హృదయాన్ని తాకింది అన్నమాట. హల్లెలూయా. మనము ఇప్పుడు నేను నడుస్తా ఉన్నానండి, నేను నడుస్తా ఉన్నప్పుడు మీరు నా చున్నీ పట్టుకుంటే స్వస్థత పొందుతారు అని చెప్తే ఎంతమంది నమ్ముతారు? చాలా మందికి నమ్మకం కలగదు. కానీ ఇక్కడ ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, యేసు చెప్పలా మీరు నా వస్త్రపు చెంగు ముట్టుకుంటే మీరు స్వస్థపరచబడతారని యేసు చెప్పలా. కానీ ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిందంట. ఆమె ముట్టింది ఆయన వస్త్రపు చెంగే, కానీ ఆమె విశ్వాసము ఆయన హృదయాన్ని తాకిందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని యేసు మన దగ్గర నుంచి కోరుతున్నారు. ఈ రోజు మనము అనుకోవచ్చు, ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడింది కదా, మనం ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడతా ఉండొచ్చు. మనము పుట్టినది మొదలుకొని కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, లేకపోతే పిల్లల దగ్గర నుంచి కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి, లేకపోతే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి, లేకపోతే 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో, లేకపోతే సంవత్సరం నుంచో, లేకపోతే నిన్ననో 3 రోజుల క్రితమో అలా పరిస్థితులు మారి ఉంటాయి. కానీ ఈ దినాన దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా కానీ వెంటనే నేను స్వస్థపరచబడడానికి, వెంటనే మీ పరిస్థితులు మార్చడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెంట నేను ఇక మరుగై ఉండలేను అని గ్రహించి యేసు దగ్గరికి వచ్చేసి ఆయన ఎదుట సాగిలపడి ఆమె ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టిందో ఆమె చెప్పినప్పుడు యేసు అన్నారంట, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా అని అన్నారంట. హల్లెలూయా. ఒక మాట చెప్పాను, ఇంతకు ముందు ఒక మాట చెప్పగలుగుతున్నా, ఆమె ముట్టింది ఆయన వస్త్రపు చెంగే, కానీ ఆమె విశ్వాసము ఆయన హృదయాన్ని ముట్టింది, ఆయన హృదయాన్ని తాకింది. అందుకని యేసు చెప్తున్నారు, అమ్మా ఈ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత పొందుతున్న ఆమెను యేసు ఏం చెప్పారంటే, నువ్వు సమాధానం గల దానివై పొమ్ము. అప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు, స్వస్థత లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు. ఆరోగ్యం ఉంటేనే ఎవరికైనా సమాధానం ఉంటుంది, కుటుంబంలో పరిస్థితి బాగుంటేనే ఎవరికైనా సమాధానం ఉంటుంది. అదే విధంగా మన పరిస్థితులు, మనం సమాధానంగా ఉండాలి, సమాధానంగా జీవించాలి అంటే విశ్వాసంతో ఆయనను విశ్వసించగలగాలి. మనం ఆయన నా పరిస్థితిని మార్చగలడు, నా రోగాన్ని తీసివేయగలడు, నన్ను స్వస్థపరచగలడు. ఆయన దీర్ఘకాలిక వ్యాధులనే స్వస్థపరిచిన దేవుడు, నా రోగం ఎంత దేవా, ఆ దినాల్లో ఉన్న దేవుడివే ఈ దినాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను స్వస్థపరచు అని మనం దేవుడిని అడగగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏ రోజైతే మనం అడుగుతామో ఆ దినం నుంచి దేవుడు మన జీవితంలో ఒక స్వస్థత కార్యాన్ని జరిగిస్తారన్నమాట. ఒక స్వస్థత కార్యాన్ని జరిగిస్తారు. మనము ఎలా దేవునికి మన స్వస్థత కోసం మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా మనం దేవునికి అప్పగించుకోవాలంటే, మనం వెళ్ళే హాస్పిటల్ని కూడా, అయ్యా నేను ఏ హాస్పిటల్కి అయితే స్వస్థపరచబడతానో ఆ హాస్పిటల్కి నువ్వు నన్ను నడిపించు, ఏ మందులు వాడితే నేను స్వస్థపరచబడతానో ఆ మందులు నాకు దయచేయి, ఏ టాబ్లెట్స్ ఏ సిరప్స్ వాడితే నేను స్వస్థపరచబడతాను, ఏ ట్రీట్మెంట్ జరిగితే నేను స్వస్థపరచబడతానో ఆ ట్రీట్మెంట్ నాకు దయచేయి, ఆ ట్రీట్మెంట్ నేను పొందుకోవడానికి మార్గాన్ని సరళం చెయ్యి అని మనం ప్రార్థించాలి. నా జీవితంలో కూడా నేను ప్రార్థించుకుంది అదే, అయ్యా నీ చిత్తమైన హాస్పిటల్కి నన్ను నడిపించు, నీ చిత్తం ఉంటే నన్ను అక్కడికి నడిపించు, నీ చిత్తం లేని దాని నుండి నన్ను తొలగించు, నీ చిత్తంలో ఉన్న ట్రీట్మెంట్ నాకు జరిగించు. ఏ ట్రీట్మెంట్ ద్వారా అయితే నేను స్వస్థపరచబడగలుగుతానో ఆ ట్రీట్మెంట్ నాకు జరిగించు.
అది నీకు తెలుసు, నాకు తెలియదు, కాబట్టి ఆ ట్రీట్మెంట్ నాకు జరిగించు అని నేను అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా మార్గాన్ని సరళం చేశారనమాట. మార్గాన్ని సరళం చేసిన దేవుడు కొద్ది నెలల వ్యవధిలోనే, సంవత్సరాల నుండి ఉన్న వ్యాధి నెలల వ్యవధిలోనే తగ్గిపోవడానికి దేవుడు దయ చూపారనమాట. అందుకనే నేను చెప్తున్నాను ఏంటి అంటే, మీరు దేవుని గైడెన్స్ తీసుకోండి. అయ్యా, నాకున్న రోగం ఇది, నేను వాడుతున్న మందులు ఇవి, నేను వెళ్తున్న హాస్పిటల్ ఇది, నాకు జరుగుతున్న ట్రీట్మెంట్ ఇది. అయ్యా, నాకు ఇంకా తగ్గట్లేదు, నాకు ఇంకా మెరుగు అవ్వట్లేదు, నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నీ చిత్తంలో ఉన్న హాస్పిటల్కి నన్ను నడిపించు, ఏ మందులు వాడితే నాకు మెరుగు అవుతుందో నీకు తెలుసు కనుక ఆ మందులను నాకు దయచి, ఏ ట్రీట్మెంట్ జరిగితే నా రోగం పోతుందో నీకు తెలుసు కనుక ఆ ట్రీట్మెంట్ నాకు జరగడానికి మార్గం సరళం చేయని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన రోగానికి ఒక విరుగుడిని ఇవ్వగలుగుతారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. రోగికి వైద్యుడు అవసరమే. చాలా మంది అనుకుంటాం, లేదు నేను ప్రార్థన ద్వారానే స్వస్థపరచబడాలి, మంచిదే, ప్రార్థన ద్వారా స్వస్థపరచబడాలి, మంచిదే. కానీ దేవుడు మనకు అందుబాటులో ఒక వైద్యాన్ని కల్పించినప్పుడు మనం దాన్ని పొందుకునే మనసు మనకి ఉండాలన్నమాట. లేదు అంటే మనమే నష్టపోతాము. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళకోకుండా మన సొంతగా మనమే ఉంటే, మన సొంత కార్యాలు మనమే చేసుకుంటే మనకు స్వస్థత కలగదు. ఎందుకంటే వైద్యులను పెట్టింది కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈమె 12 సంవత్సరాల నుంచి బాధపడింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకు స్వస్థత కలగలేదు. అతను 38 సంవత్సరాల నుంచి బాధపడ్డాడు, ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, కానీ అతనికి నిస్సహాయమైన పరిస్థితి. ఈమె ధనమంతా వ్యర్థమైపోయింది, ఈమె బలమంతా వ్యర్థమైపోయింది. కానీ ఎప్పుడైతే వీరిద్దరు యేసు వైపు చూశారో, యేసు చేసే కార్యం కొరకు వారు ఎదురు చూశారో, వారు స్వస్థపరచబడగలిగారు అన్నమాట. హల్లెలూయా, స్వస్థత పొందగలిగారు. హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క మనం చదువుకున్న మొదటి స్వస్థత కార్యము 38 సంవత్సరాల నుండి ఆ యొక్క వ్యాధి గల ఒక మనుషుడి గురించి మనం చదువుతున్నాం కదా. మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమూహులకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడు. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, పూచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, ఈ మాట జాగ్రత్తగా వినండి, వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. హల్లెలూయా. అప్పటి వరకు మనం శారీరక స్వస్థత గురించి చూసుకున్నాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం ఆత్మీయ స్వస్థత గురించి మనం చూసుకుంటున్నాం. మనము ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఎప్పటి నుంచి పడిపోయి ఉన్నాము? ఎన్ని దినాలు అవుతుంది మనం ఆత్మీయ స్థితిలో పడిపోయి? ఎన్ని దినాలు అవుతుంది మనం హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడి? ఎన్ని దినాలు అవుతుంది మన హృదయాన్ని తెరచి, మన మాటను, మన నోరు తెరచి, మన హృదయాన్ని తెరచి మనస్ఫూర్తిగా యేసు అని పలికిన మాట ఎన్ని దినాలు అవుతుందండి? ఎన్ని దినాలు అవుతుంది? ఆత్మీయ రోగం గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అప్పటి నుండి వాడు పడి ఉంట యేసయ్య చూశారు అన్నమాట. మనం పడిపోవడం యేసయ్య చూశారు. మనము ఏ పాపంలో పడిపోయాము, ఏ టైంలో పడిపోయాము, ఏ పరిస్థితిలో పడిపోయాము, ఏ రోజు మనం దేవునికి దూరం అయిపోయాము, అదంతా యేసయ్య చూశారు. మనం పడిపోయి ఉండటం యేసయ్య చూశారు. అప్పటి నుంచి కూడా మనం ఇలాగే ఉండటం కూడా యేసయ్య చూస్తున్నారు. వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడంట. ఎంతకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడంట? బహుకాలం నుండి. ఏ స్థితిలో ఉన్నాడు? పడిపోయిన స్థితిలో ఉన్నాడు. మన ఈరోజు మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను శారీరక స్వస్థత గురించి మాట్లాడాను, దయచేసి ఇప్పుడు ఆత్మీయ జీవితం కొరకు మాట్లాడుతున్నాను. ఎంతకాలం అయిపోయింది మనం పడిపోయి?
ఎంత కాలం అయిపోయింది మనం పడిపోయి? ఎంత కాలం నుంచి దేవుడు మనల్ని అదే పరిస్థితిలో చూస్తున్నారు? ఎంత కాలం నుంచి దేవుడు మనల్ని అదే పాపంలో చూస్తున్నారు? ఎంత కాలం నుంచి దేవుడు మనము అదే పాపంతో పోరాడటం దేవుడు చూస్తున్నారు? అదే పాపాన్ని మనం జుర్రుకోవటం, అదే పాపాన్ని మరలా జరిగించడం ఎంత కాలం నుంచి జరుగుతుంది ఇలా? ఎంత కాలం నుంచి ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి గమనించుకుందాం. బహు కాలం నుండి అతడు పడిపోయినాడంట. మనం దేవునికి దూరం అయిపోయి ఎన్ని రోజులైంది? దేవుని మాట ఎత్తే ఎన్ని రోజులు అయిపోయింది? యేసు యొక్క ధ్యాస మన హృదయంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది? యేసు యొక్క పాట మన నోటి మీదకి వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది? ఒకసారి గ్రహించుకోండి. పడిపోయిన స్థితిలోనే ఉంటే మనం పరలోకం చేరలేము. క్రైస్తవ్యం అనేదంట పరలోకానికి క్రైస్తవ జీవితం ఒక మాటలో చెప్పాలంటే ఒక భక్తుడు చెప్పాడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు పడతా లేస్తా ఉండేదే క్రైస్తవ జీవితం అంటే చివరికి పడతా లేస్తా మనం వెళ్తా ఉంటాం పరలోకానికి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, అప్పుడే నడకొచ్చిన వారు ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వాడు ఏం చేస్తాడు? పడతాడు, లేస్తాడు, నడుస్తాడు, మరలా పడతాడు, మరలా లేస్తాడు, మరలా నడుస్తాడు. బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తాడు. విశ్వాస జీవితం కూడా అంతే, క్రైస్తవ జీవితం కూడా అంతే. మనం ఈ లోకంలో నడుస్తాము, దేవుని దృష్టికి మనం చిన్న పిల్లలము. నడుస్తూ ఉన్నప్పుడు మనము పాపంలో పడిపోతాము. మరలా పడిపోయిన వాళ్ళు పడిపోయినట్లు లేవాలి, లేచి దేవుని యొక్క బలం పొందుకొని, వాక్యం బలం పొందుకొని మనం నడవాలి. మనం మరలా పడిపోవచ్చు, మరలా లేవాలి. అలా పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు లేచావా పరలోకంలో ఉంటావు, పడిపోయావా నరకంలో ఉంటావు. అది క్రైస్తవ జీవితం. పరలోకం గేట్ దగ్గరికి నువ్వు వెళ్ళేసరికి లేచావా, లేచి నిలబడి ఉన్నావా, పరలోకంలో ఉంటావు. లేదా పడిపోయిన స్థితిలో ఉన్నావా, నరకంలోకి వెళ్ళిపోతావు. మన చేతిలో దేవుడు పెట్టాడు. దేవుడు అది మన చేతిలో పెట్టాడు. పరలోకం కావాలా, నరకం కావాలా అనేది దేవుడు అది స్వేచ్ఛగా వదిలేశాడు. ఎందుకు? దేవుడు దాన్ని బలవంతంగా మనకి చెప్పొచ్చుగా, బలవంతంగా మనల్ని నడిపించవచ్చు. అంటే భక్తి జీవితం అనేది బలవంతపు జీవితం కాదు, కానీ భక్తి జీవితం అనేది స్వేచ్ఛా జీవితం. హల్లెలూయా. స్వేచ్ఛా జీవితం అంటే యేసులో స్వతంత్రత ఉంటది, కానీ పాపంలో మనకి స్వతంత్రత ఉండదు. యేసు మనకు అన్ని స్వతంత్రతను అంతా ఇస్తారు. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు. ఏమని అంటాడంటే, నేను చేయడానికి నాకు అంత స్వతంత్రం ఉంది, అన్ని రకాల స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అని అపోస్తలుడైన పౌలు అంటాడు. అందుకనే మనం ఇక్కడ యేసు అని చూసినప్పుడు వాడు పడిపోయినట్టు యేసు చూశాడట. ఎప్పటి నుంచి? బహు కాలం నుంచి అతడు పడిపోయినాడట. యేసు మనల్ని చూసినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాము? పడిపోయిన స్థితిలో ఉంటామా? లేచి నిలబడి ఆయనను ఆరాధించే స్థితిలో ఉంటామా? పడిపోయి నరకానికి వెళ్ళే స్థితిలో ఉంటామా? లేదా లేచి పరలోకానికి వెళ్ళే స్థితిలో ఉంటామా అన్నది దేవుడు ఈరోజు మన చేతుల్లో పెట్టారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, అయ్యా నాకు శారీరక స్వస్థత అవసరమే, నాకు శారీరక స్వస్థత కావాలి, కానీ ఆత్మీయ స్వస్థత మరీ అవసరం. నేను శారీరకంగా ఇక్కడ రోగం భరించిన, రోగంతో నేను చనిపోయినా ఆత్మీయంగా నేను పరలోకం చేరాలి. ఆత్మీయంగా మనం శారీరకంగా మనం బలహీనంగా ఉన్నా, ఆత్మలో మనం బలంగా ఉంటే పరలోకంలో చేర్చబడతాం. పరలోకంలో వ్యాధి ఉండదు, బాధ ఉండదు. ఇక్కడ మనం ఎంత రోగం భరించినా అక్కడ రోగం ఏం ఉండదు అన్నమాట. మనం అసలు మహిమ శరీరము గలవారమై ఏ రోగము లేకుండా, ఏ బాధ లేకుండా అందరూ కూడా మహిమ శరీరాలతో పరలోకంలో ఉంటాం. అదే ఈ యొక్క శారీరక స్వస్థతనే మనం పొందుకొని ఆత్మీయ స్వస్థత కొరకు మనం ఎదురు చూడకపోతే ఎంత శారీరక స్వస్థత ఇక్కడ పొందుతున్నా వ్యర్థం. ఎందుకంటే శరీరాన్ని బాగుపరుచుకుని నరకానికి వెళ్ళడమే తప్ప పరలోకానికి వెళ్ళడం లేదు. ఎందుకంటే స్వస్థపరచబడిన మనము, శారీరకంగా స్వస్థపరచబడిన మనము ఆత్మీయంగా కూడా స్వస్థపరచబడాలి. శారీరక బలం పొందుతున్న మనము, శారీరకంగా నూతనపరచబడిన మనము, ఆత్మీయంగా కూడా మనము నూతనపరచబడాలి. కాబట్టి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారంటే, నీకు శారీరక స్వస్థత అవసరమే, ముఖ్యమే. నీకు శారీరక స్వస్థత నేను ఇస్తాను.
నాకు ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యము అని దేవుడు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ దినం నుంచి మనం ఏం చేద్దామంటే 2 స్వస్థతల కొరకు ప్రాకులాడదాం, ఆత్మీయ స్వస్థత కొరకు మరింత మనం ప్రాకులాడదాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.